కేడి, ఆ భూమి పత్రాలివ్వు. ఇదిగో బంగారి. కేడి, మ్యాచ్ బాక్స్ కూడా ఇవ్వు. ఆ, 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 అలవాట్లేదు బంగారి. హే, నటించకు. అంటే నిజంగానే లైటర్ వాడతాను బంగారి. ఏయ్ 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 మిస్టర్ చిదంబరం, ఇక మీద ఇక్కడున్న ఎవ్వరూ మీకు వడ్డీ కట్టనవసరం లేదు, ఓకే? శేషు, తీసుకోండి అంకుల్, తీసుకోండి తీసుకోండి. వద్దంటే నేను రెడీగా ఉన్నాను, మరి ఎందుకు ఓవర్ యాక్షన్? ఇందులో మీకు చేరాల్సిన అసలు ఉంది. వడ్డీ జనాలు కట్టాల్సిన దానికంటే ఎక్కువే కట్టారు, అందుకని ఇది తీసుకుని దయచేస్తారా? నాకు ఎవ్వరినీ మోసం చేసే ఉద్దేశం లేదు. ఏంటి చూస్తున్నారు? నన్నేమైనా ఆటో పిలిపించమంటారా? ఏయ్, నీకెంత పొగరుంటే రవి సార్ ఉండగానే నువ్వు నా మీద అరుస్తావా? చూసారా జాన్సమ్మా, నా మీద అరిచేసరికి రవి సార్కి ఎంత కోపం వస్తుందో చూడండి. అదే లవ్ అంటే. ఏం లవ్వులే, ఇప్పుడు అడిగితే జాన్సమ్మ కోసమే గొడవపడ్డానని చెప్తాడు. వీన్ని అస్సలు అర్థం చేసుకోలేం బంగారి. నమస్కారం మేడం. నమస్తే. ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నారు సార్ మీరు? నన్ను మోసం చేసి నా భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. తాకట్టులో ఉన్న నా డాక్యుమెంట్స్ అన్ని కాల్ చేశారు. అరెస్ట్ చేయండి సార్ వీళ్ళందరినీ. ఇతను ఇల్లీగల్గా ఊరు వాళ్ళ డాక్యుమెంట్స్ ని తాకట్లో పెట్టుకుని దొంగ వడ్డీలు వసూలు చేస్తున్నాడు సార్. దానికి సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అది మాత్రమే కాకుండా మా రిజిస్ట్రేషన్ జరుగుతుంటే అడ్డుపడుతున్నాడు సార్. నేను ఐజీతో మాట్లాడతాను, మీరు తనని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి. ఏయ్ రారా. ఏంటమ్మా, నన్నే అవమానించారు కదా? మీరు అసలు ఈ ఊరిలో కంపెనీ ఎలా పెట్టి రన్ చేస్తారో అది చూస్తాను. రే పోరా. పదా. ఇక మీదట మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు తోడుగా నేనుంటాను. మీకెలాంటి అవసరం వచ్చినా సరే అది నేను చూసుకుంటాను. సరేనమ్మా. ఇక మీదట నుంచి ఇదే నా ఊరు, మీరందరే నా కుటుంబం. అమ్మా, మా అందరికీ ఇవాళే కొత్తగా పుట్టినట్టుందమ్మా. ఈ ఊర్లో అందరికీ భూమి ఉంది, కష్టపడటానికి ఒంట్లో శక్తి ఉంది. కానీ సంపాదించిన డబ్బు ఇంటికి తీసుకెళ్లే యోగం లేదు. ఈ నిమిషం వరకు ఆ చిదంబరానికి మేమంతా ఒక బానిసలాగా బతుకుతూ వచ్చామమ్మా. ఇప్పుడు మీరు మా అందరికీ స్వతంత్రాన్ని ఇప్పించారమ్మా. మీ సాయం మేము ఎప్పటికీ మర్చిపోలేమమ్మా. ఇది నేను మీకిచ్చిన స్వతంత్రం కాదు, మీ పోరాట వీరులు రాజా వల్లి వల్ల వచ్చింది. ఇదిగోండి బాబు, ఇది మీకు. ఇదిగోండి సార్.
రాజాగారు వల్లియమ్మ ప్రేమించుకున్నప్పుడు ఇద్దరూ కలిసి స్టూడియోలో తీసుకున్న ఫోటో. ఇది ఎన్నో రోజులుగా ఇక్కడ గుళ్ళోనే ఉంది. ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతోంది. బావా, అచ్చంగా నువ్వే బావా. బంగారి, ఇది నువ్వే కదా? గేటప్పే వేరేలా ఉంది. వాళ్ళిద్దరి కళ్ళల్లోనూ గాఢమైన ప్రేముంది. ఇది చూస్తున్నప్పుడే వాళ్ళు ఒకరికి ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు అర్థమవుతుంది. జాను, వచ్చిన పని పూర్తయింది కదా, ఇంకా బయలుదేరదామా? నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను మాట్లాడొస్తాను. ఓకే జాను, వస్తానయ్యా. మంచిది బాబు. నేను వస్తానమ్మా. రవి సార్, ఆగండి. ఏంటి ఏంటి భయపడి పారిపోతున్నట్టున్నారు? నేనెందుకు పారిపోతాను? అంటే పాత లవ్ స్టోరీ, పాత ఫోటో, ఇదంతా మీ లోపలున్న లవ్ ని డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. గాడిది గుడ్డేం కాదు, వాళ్ళు వేరే మనం వేరే. మనం ఎలా వేరు వేరు అవుతాము? పోయిన జన్మలో మనం పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాము, అది జరగలేదు. ఈ జన్మలో మనిద్దరికీ పెళ్ళయింది కదా, ఇద్దరం కలిసి బతకాలనుకున్నాము, అది డిలే అవుతూ వచ్చింది. అంటే రెండు కథలకి కనెక్షన్ ఉన్నట్టే కదా? నో వే. ఎన్ని జన్మలు ఎత్తినా సరే నీకు నాకు సెట్టే అవ్వదు. ఇదిగో చూడు, మళ్ళీ ఆ స్టోరీ పట్టుకొని నాతో కనెక్ట్ అవ్వాలని చూడకు. అది జరగనే జరగదు. వాళ్ళు వేరే, మనం వేరే. ఓకే?